దగ్గర డబ్బులు లేవు కానీ మనకు గోల్డ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? ఈఎంఐస్ రూపంలో గోల్డ్ కొనుక్కుంటాం కదా. మంత్లీ మనం ఈఎంఐస్ పెట్టుకొని ఆ విధంగానే మనం గోల్డ్ కొనుక్కుంటాం. మన కంపెనీ ఏమంటుందంటే మీరు డబ్బులు పెట్టద్దండి అండ్ ఈఎంఐస్లో కట్టద్దండి, ఓన్లీ 2200 రూపీస్ గోల్డ్ బుక్ చేసుకొని చాలు, ఇంక 2,60,000 రూపీస్ గోల్డ్ ఫ్రీగా ఇస్తా అంటున్నాం కంపెనీ. అది ఎలా ఇస్తుందంటే సిస్టమేటిక్గా స్మార్ట్ వర్క్ చేసుకోండి చాలు ఇంట్లోనే ఉంటూ అని అంటుంది మన కంపెనీ. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ సపోజ్ మన కంపెనీలో 4 ఐటమ్స్ ఉన్నాయి, 4 ఆర్నమెంట్స్: డైమండ్ ముక్కు పుడక, డైమండ్ కమ్మలు, డైమండ్ రింగ్, డైమండ్ నెక్లెస్. ఈ 4 కలిపి 2,60,000 రూపాయలు అవుతాయి. మనం ఫస్ట్ ముక్కు పుడకతో స్టార్ట్ చేస్తాం. ముక్కు పుడక కాస్ట్ 8,300 రూపీస్ ఒక ముక్కు పుడక. మన కంపెనీ ఏమంటుందంటే మీరు ఒకేసారి డబ్బులు పెట్టి ముక్కు పుడక కొనగలిగితే కొనుక్కోవచ్చు 8,300 పెట్టి. లేదు మేము అంత కట్టలేము, మాకు ఏదైనా కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అంటే యాజ్ ఎ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము 30% కట్టుకోండి అంటుంది. అంటే 2,200 రూపీస్ కట్టుకోండి చాలు, ఒక్కసారి కట్టండి, మళ్ళీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. మిగతా రిమైనింగ్ అమౌంట్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేనే మీకు ఇచ్చే శాలరీలో 50% కట్ చేసుకుంటాను అంటుంది. అది ఎలా అంటే సపోజ్ మీరు బుక్ చేసుకున్నారు 2,200 పెట్టి, మీరు ఇద్దరిని బుక్ చేశారు. ఫస్ట్ రిఫరెన్స్ 500, ఫస్ట్ ఏపీకి 500 రూపీస్ వస్తుంది, మీ అకౌంట్లో పడుతుంది డైరెక్ట్. తర్వాత మీరిద్దరు కింద వర్క్ చేస్తారు కదా, అప్పుడు ఒక పేర్కి 400 రూపీస్ వస్తుంది, ఒక పేర్కి 400 రూపీస్. ఎన్ని పేర్స్ చేసుకుంటే అంత అమౌంట్. దాంట్లో ఏం చేస్తుందంటే 50% గోల్డ్ కోసం కట్ చేసుకుంటే 50% మన అకౌంట్ వేస్తుంది. సపోజ్ 10 పీవీస్ అయ్యాయి అనుకోండి, ఒక వారంలో 4,000 వస్తుంది. 4,000 ఏమవుతుంది? 2,000 ముక్కు పుడక వెళ్తుంది, 2,000 మన అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ వీక్ ఏమవుతుందంటే 10 పీవీస్ కాస్త 20 పీవీ అయింది అనుకోండి, 8,000 ఉంటుంది. అప్పుడు 4,000 మన అకౌంట్లోకి, 4,000 ముక్కు పుడకకి. అక్కడికి ముక్కు పుడక రిమైనింగ్ తీరిపోతుంది 6,000. ఇంకా నెక్స్ట్ ఇంకా డబుల్ అయింది అనుకోండి, ఒక 10,000 వచ్చింది అనుకోండి, అప్పుడేం కట్ చేసుకోదు కంపెనీ, ఎందుకంటే ముక్కు పుడక తీరిపోయింది అక్కడికి, మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, 30,000 వచ్చినా, 40,000 వరకు మనకి డైరెక్ట్ అకౌంట్లోకి పడిపోతుంది. ఒక్క పేమెంట్ కట్ చేసుకుంటాం కంపెనీ. 50 రూపీస్ ఛార్జెస్ మాత్రమే కట్ అవుతుంది, అంతే, అంతకు మించి కట్ అవ్వదు. అలాగా ఫస్ట్ లెవెల్లో మీకు ఫస్ట్ లెఫ్ట్ 10 మెంబర్స్, ఏలో ఒక 10 మెంబర్స్, బీలో ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్ వస్తే చాలు మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం. ఫీల్డ్ ఆఫీసర్ అయినందుకు కంపెనీ నుంచి మనకు వాచ్ వస్తుంది, గోల్డ్ కలర్ వాచ్ గిఫ్ట్ కింద ఇస్తారనమాట. మనం ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే మనం సెకండ్ లెవెల్ షిఫ్ట్ అవుతాం. మనం అక్కడ మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మనసులో జాయిన్ చేయించాల్సిన అవసరం కూడా లేదు. మన కంపెనీనే మనకు తెలియకుండానే కంపెనీ సెకండ్ లెవెల్ షిఫ్ట్ చేస్తుంది. అక్కడ ఒక పేరుకి 800 రూపీస్, అక్కడ అలా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు ఫీల్డ్ ఆఫీసర్ రాగానే అక్కడ 8 మెంబర్స్ రావాలి. ఏలో 8 మెంబర్స్, బీలో 8 మెంబర్స్ వస్తే అక్కడ మళ్ళీ మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. అక్కడ మళ్ళీ వాచ్ వస్తుంది, అక్కడ సెకండ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇన్కమ్తో పాటు మళ్ళీ మీరు థర్డ్ లెవెల్లో షిఫ్ట్ అవుతారు. అక్కడ రింగ్ ఉంటుంది, చేతి రింగ్, అక్కడ ఒక పేరుకి 1,500 రూపీస్ ఇస్తారు. అక్కడ మన ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే మళ్ళీ 4th లెవెల్ షిఫ్ట్ చేస్తారు. అక్కడ 4th లెవెల్లో 7,500 రూపీస్ పేరు ఇన్కమ్. ఇలా మనము ఒక వర్క్తో వారానికి 4 ఇన్కమ్లు తీసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్లో ఇన్కమ్ ఏమో శుక్రవారం మన అకౌంట్లో పడుతుంది, అండ్ సెకండ్ లెవెల్లో ఇన్కమ్ ఏమో సోమవారం మన అకౌంట్లో పడుతుంది, థర్డ్ లెవెల్లో ఇన్కమ్ బుధవారం మన అకౌంట్లో పడుతుంది, 4th లెవెల్లో శనివారం మన అకౌంట్లో పడుతుంది. ఇట్లా వారానికి 4 ఇన్కమ్లో నెలకి 16 ఇన్కమ్లు ఏ కంపెనీ ఇస్తుందా? వారానికి 4 ఇన్కమ్ ఎక్కడైనా విన్నామా? ఎక్కడైనా చూసామా? ఒక 2,200 రూపాయలు తీసుకొని ప్రపంచమంతా తిరిగినా కూడా మనకి వారానికి 10 లక్షలు సంపాదించుకునే అవకాశం ఎవరిస్తారు? ఎక్కడైనా ఉందా? లేదు కదా. ఈ వెస్టేజ్లో కూడా, వెస్టేజ్ మనం బ్యాడ్ అని చెప్పు ఉంటే, కానీ మంత్లీ శాలరీ అంతే కదా, మనకి వారానికి ఇవ్వడం లేదు కదా, వారానికి 4 ఇన్కమ్ ఇవ్వడం లేదు కదా. మనకి గోల్డ్ బిజినెస్లో ఉంది కదా అవకాశం, ఎందుకు వదులుకోవాలి కదా, చేసుకుంటాం. మనం దీనికోసం ఎక్కువ టైం పెట్టమని చెప్పడం లేదు. మనం ఇంట్లోనే ఉంటూ జూమ్ మీటింగ్స్ అటెండ్ చేయించినా చాలు. మనం అటెండ్ అయ్యి వింటూ మన టీంని కొత్త వాళ్ళని అటెండ్ చేయించి వినిపిస్తే కూడా చాలు. మన పని మనం చేసుకుంటూ ఒక రోజుకి 1 అవర్ లేదా 2 అవర్స్ కేటాయించినా చాలు. దీనికోసం మనం ఈజీగా వారానికి 40,000కి ఒక 5 or 6 మంత్స్లో ఇది చెప్పచ్చు. ఇప్పుడు వెస్టేజ్లో ఇప్పుడు మీటింగ్ చెప్పిన వాళ్ళు కూడా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ముందు నుంచి చేస్తున్న వాళ్ళకి లక్షలు వస్తున్నాయి. మనం ఈ సంవత్సరం చేస్తే చాలు, వారానికి 2 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. ఒక సంవత్సరం చేసుకుంటారు గట్టిగా. సో ఏమైనా డౌట్స్? ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ.